నర్సన్నపేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ఓపెనింగ్ కు టైం దగ్గర పడుతోంది. ఈ వారంలోనే ముహూర్తాన్ని ఖరారు చేశారు అధికారులు. మొత్తం 600 మంది పండితులతో ఒకేసారి 2 గ్రామాల్లో గృహప్రవేశాలు జరగనున్నాయి. గతేడాది ఇదే సమయంలో ఆయుత చండీయాగం నిర్వహించిన ముఖ్యమంత్రి ఇప్పుడు అదే టైంలో సామూహిక గృహప్రవేశాలు చేయిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలంలోని ఎర్రవల్లి నర్సన్నపేట ఈ 2 గ్రామాలను ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత తీసుకుని అభివృద్ధికి కేరాఫ్ గా వాటి రూపురేఖలు మార్చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టిస్తోంది. 2 గ్రామాల్లో 600 ఇళ్లను నిర్మిస్తున్నారు. నర్సన్నపేట గ్రామంలో 200 ఇళ్లు నిర్మిస్తుండగా ఎర్రవల్లిలో 400 ఇండ్లను కట్టిస్తున్నారు. ప్రతి ఇంటికి గోదావరి నీళ్లను 24 గంటలు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఒక్కో ఇంటికి 10 కోళ్లను 2 పాడి గేదెలను ఇవ్వనున్నారు సీఎం. ఇక 2 గ్రామాల్లో ఇంటింటికి ఫ్రీ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ని కూడా కల్పిస్తున్నారు. ముఖ్యమంత్రి గారికి అందరూ ఎప్పటికీ రుణపడి ఉంటాం. గత 20 సంవత్సరాల కూడా జరిగిన అభివృద్ధి ఈరోజే మాకు జరిగింది. మేము ఒక ఇండ్లే కాకుండా కూడా మన బతకడానికి ఉపాధి కూడా సూచిస్తుండ్రు. 2 పాడి గేదెలు, తర్వాత వ్యవసాయానికి నీరు అందించిన ముఖ్యమంత్రి గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటాం. పనులు కూడా అధికారులు, ప్రతి ఒక్క అధికారి కూడా గ్రామంలో ఉండి పర్యవేక్షించి వెంకటరమణ సార్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో చాలా చురుగ్గా పనులు జరుగుతున్నాయి. కంప్లీట్ దాదాపు 23 తారీఖు కూడా కంప్లీట్ అవుతాయి. అందరు గృహానికి వెళ్ళడానికి సిద్ధంగా. ఈ నెల 23న ఉదయం 7:35 ఒకేసారి అన్ని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల గృహ ప్రవేశాలకు ముహూర్తంగా నిర్ణయించారు. గృహ ప్రవేశాలకు టైం దగ్గర పడుతుండటంతో పనులను మరింత స్పీడప్ చేశారు అధికారులు. జిల్లా కలెక్టర్ వెంకటరామరెడ్డి ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు. 2 గ్రామాలకు 3 ప్రత్యేక అధికారులు నియమించారు. జిల్లా పరిశ్రమాధికారి నవీన్ కుమార్, పంచాయతీ అధికారి సురేష్ బాబు, బీసీ కార్పొరేషన్ ఈడీ రామరెడ్డి పనులను పరిశీలిస్తున్నారు. 1-2 రోజుల్లో పనులని పూర్తవుతాయని చెబుతున్నారు అధికారులు. ప్రతి ఇంటికి నల్ల కనెక్షన్, పవర్, ఇంటర్నెట్ కోసం ఫైబర్ కేబుల్ వేస్తున్నారు. ఇంటికి మెషిన్ భగీరథ ద్వారా నల్ల నీళ్లు, అంటే మనం తాగే నీళ్లు అన్నిటికీ ప్రతిదానికి సప్లై చేయడం అవుతుంది. అలానే వీటికి అందరికీ కూడా రిలయన్స్ కేబుల్ ఫ్రీ వైఫై కూడా ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి ఈ పెద్ద ఎత్తున కార్యక్రమం ఉద్యమ రూపంలో జరుగుతుంది. ఇంకా 2 రోజుల్లో అన్నీ టోటల్ 100% క్లీన్గా అవి ప్రతి ఇంట్లో నివాసించే దగ్గ ఫెసిలిటీస్ అన్నీ కల్పిస్తామని తెలియజేస్తున్నాం. ప్రతి గ్రామాన్ని 2 విభాగాలుగా డివైడ్ చేశారు. ఒక్కో విభాగాన్ని 10 జోన్లుగా చేసి అధికారులను నియమించారు. ఒక్కో అధికారికి 10 నుంచి 20 ఇళ్లను అప్పగించారు. పూర్తయిన ఇళ్లకు కలర్స్ వేసే పనిలో ఉన్నారు సిబ్బంది. ఇప్పటికే శానిటేషన్ పనులు పూర్తయ్యాయి. గ్రామాల్లో బటర్ఫ్లై ఎల్ఈడి స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఇంటి ముందు పచ్చదనం కోసం మొక్కలు నాటుతున్నారు. 2 గ్రామాల్లో సామూహిక వ్యవసాయం కోసం 5 రిజర్వాయర్లు నిర్మిస్తున్నారు. ఎర్రవల్లిలో 13 డివిజన్స్ అయినాయి. 13 మందికి మరి ఆఫీసర్స్గా వేయడం జరిగింది. అందరూ కూడా ఒక్కొక్కరికి 10 ఇండ్లు, ఒకరికి 15 ఇండ్లు, ఒకరికి 9 ఇండ్లు, ఇట్లా డివిజన్ వైజ్గా 13 డివిజన్ చేయడం జరిగింది. 13 డివిజన్లకు కూడా ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఫీల్డ్లో పనిచేస్తాం. ఈ నెల 23న ఎర్రవల్లి గ్రామంలోని ఫంక్షన్ హాలును ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అదే సమయానికి గ్రామంలో సైరన్ మోగిస్తారు. ఆ తర్వాత ఒకేసారి అన్ని గృహ ప్రవేశాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇందుకోసం 600 మంది పండితులను రప్పిస్తున్నారు. ఇప్పటికే లబ్ధిదారుల జాబితా పూర్తి అయింది. ఇళ్ల నిర్మాణంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వైఫై ఉండడం వల్ల మేము ఇంటర్నెట్ ద్వారా మా ఫోన్లోనే అన్ని పనులు చేసుకుంటున్నాము. దీనివల్ల మా పేరెంట్స్కి వ్యవసాయానికి కావాల్సిన టిప్స్ కానీ ఏదైనా తెలియని విషయాలన్నీ తెలియజేస్తున్నాము. వైఫై సౌకర్యాన్ని ఇవ్వడం మాకు చాలా ఆనందంగా ఉంది. సొంతింటి కల నెరవేరుతున్నందుకు 2 గ్రామాల ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కు ఎప్పటికీ రుణపడి ఉంటామని చెబుతున్నారు.